హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీతోని మేము ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ టైప్లో మంచి హెల్దీగా ఈ విధంగా ఆకుతోనే ఫ్రై చేస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ టైప్లో ఒక్కసారి ఈ ఆకుతో కానీ ఫ్రై చేస్తే దాన్ని తిన్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ కూడా ఈ టైప్లో ఖచ్చితంగా కొనుక్కొచ్చుకొని మరి చేయించుకొని తింటారండి. అంత మంచి రెసిపీ ఇది. దాని గురించి మనం ఫ్రెష్ అయిన తోటకూరను తీసుకునేసి దాన్ని శుభ్రంగా మనం రెడీ చేసుకోవాలండి. ఆ కట్ట తీసుకొచ్చుకున్నప్పుడు ఆ కట్టలోకించి మొత్తం విడదీసి మంచి ముదురు కాడలన్నీ తీసుకుంటూ లేత కాడల వరకు అలా జమ చేసుకునేసి అందులో ఏదైనా గడ్డి పీసులున్నా ఇంకా ఏదైనా బూజు కానీ ఆకు పురుగులు కానీ ఆకులు వెనకాల గుడ్లు కానీ ఇలా ఏమున్నా అన్నీ శుభ్రంగా మనం నీట్గా తీసేసుకునేసి ఆకుని కడిగి ఈ టైప్లో శుభ్రంగా రెడీ చేసుకునేసి మంచి లేత కాడలు మాత్రమే ఉంచుకొని ఈ టైప్లో చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ ఆకుని ఈ టైప్లో కట్ చేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. ఇది మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. ఇంకా ఏదైనా గడ్డి పీసు అలాంటిది మిస్ అయినా పర్వాలేదు, కానీ ఈ ఆకులకి వెనక భాగాలు ఉండే ఏదైనా చిన్న గుడ్లు లాంటిది కానీ బూజు టైపు కానీ ఈ మాత్రం మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఎతికి మరి అవి ఏం లేకుండా శుభ్రంగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 గంటల ఆయిల్ వేసి ఆ తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను వెల్లుల్లిపాయలని కొంచెం ముక్కులు నలిపి దాంట్లో వేసుకోవాలండి. ఇది ఇలా వేసిన తర్వాత కొంచెం అలా మనం వేగనిచ్చుకోవాలి. అది అలా వేగిన తర్వాత ఇప్పుడు చీరిన పచ్చిమిరపకాయలండి ఒక 5 వరకు అలా చీరి అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని కూడా కొంచెం దూరంగా వేగనిచ్చి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ అండి ఇలా సన్నగా పొడవుగా ఒక గడ్డ కట్ చేసుకుంటే చాలు. పెద్దదైతే 1, చిన్నదైతే 2. ఇప్పుడు ఏంటంటే ఆ ఉల్లిపాయలను కూడా సన్న మంట మీద ఇలా మంచి దూరగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగనిచ్చుకునేసి ఇప్పుడు కరివేపాకు అండి మంచి వాసన వచ్చే కరివేపాకుని ఒక 4 రెమ్మలు దూసి దాంట్లో వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్తో కూడా టేస్ట్ కానీ వాసన కానీ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ తోటకూరని దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా. ఈ తోటకూరని ఏంటంటే ముందే కడిగి మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకొని ఆ టైపు వేసుకోవాలి. ఆ తర్వాత సాల్టు పసుపు ఇవి 2 దాంట్లో వేసేసుకునేసి ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఈ ఉప్పు పసుపు ఏంటంటే ఆకుకు మొత్తానికి బాగా కలిపిన తర్వాత అప్పుడు మూత పెట్టి ఇలా కొంచెం మగ్గనిచ్చేసి ఈ విధంగా కాస్త కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని మంచిగా అంటే డీప్ ఫ్రై టైప్లో దాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఈ ఆకు కానీ కాడలు కానీ మొత్తం ఇలా కరిగిన టైప్లో వాడిన టైప్లో రావాలండి. అంటే ఈ ఆకులో ఉండే పసర వాసన మొత్తం వెళ్ళిపోయి మంచి సుగంధమైన వాసన వచ్చే టైప్ మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా. చూడండి ఈ టైప్లో ఒత్తుల్లాగా ఇలా ఫ్రై చేస్తే దీని రుచి ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇంతేనండి. ఈ టైప్లో దీన్ని చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేయొచ్చండి. దీంట్లో ఎట్లాంటి మసాలాలు లేకుండా చాలా ఈజీగా మంచి రుచిగా ఏ కూరతో కూడా పని లేకుండా దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా తయారు చేసుకునేసి వేడి అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ నెంబర్ 1గా ఉందండి. ఈ టైప్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా. మళ్ళీ వీడియోలో కలుద్దాం.